హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంటుంది. సరే, వాక్యం చూద్దాం. వాక్యం చూసే ముందు మన జీవితంలో ఎప్పుడు ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడు ముగ్గురు ఉంటారు. హల్లెలూయా. మొదట దేవుడు ఉంటాడు, రెండవదిగా మనం ఉంటాం, మూడవదిగా అపవాది ఉంటాడు. ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రాముఖ్యమైన వారు దేవుడే. ఆయన చూస్తే సమస్తం అర్థమవుతుంది. ఆయన గురించి తెలుసుకుంటే ఏమైనా అర్థమవుతుంది. ఏమీ అర్థం కాదు, నాకేమీ అర్థం అవ్వట్లేదు అని అనుకోవడానికి లేదు మానవుడికి. దేవుడు ఎందుకంటే అంత కృపనిచ్చాడు ఆయన. బైబిల్లో కూడా ప్రతి కథలోని దేవుడు ఒక ఉద్దేశాన్ని ఉంచాడు. హల్లెలూయా. ఆయన యొక్క హృదయం ఉంటుంది. ఆయన యొక్క ఉద్దేశం ప్రకారం వాక్యంలోని ప్రతి మాటను ఆయన రాయించి ఉంచాడు. దేవుని వాక్యం వింటే దేవుని ఉద్దేశం అర్థమవుతుంది, దేవుని హృదయం ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటామో ప్రతి విషయంలోని అభివృద్ధి చెందుతాం. ప్రాముఖ్యంగా ప్రాణంలో వర్ధిల్లుతాం. ఆలోచన విధానం, ప్రాణం అంటే ఆలోచన విధానంలో అభివృద్ధి చెందుతాం. ఆలోచన విధానంలో అభివృద్ధి చెందితే ప్రతిదీ అర్థమవుతుంది. హల్లెలూయా. సరే, వాక్యం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. సమస్తమును సమకూడి దేనికి జరుగుతున్నాయండి? మేలు కలుగుటకే. దేవుడు మనకి ఎప్పుడు మేలే ఇచ్చాడండి. ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన శిలువ బలియాగం ద్వారా మన జీవితంలో ఎప్పుడు మనం మేలు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, దేవుని ప్రేమించే వారికంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇచ్చిన ప్రేమను తీసుకోవడమే, ఆయన ఇచ్చిన కృపను తీసుకోవడమే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఉదాహరణకు చూడండి, మన స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మనకి ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు, వారు ప్రేమతో అభిమానంతో ఇచ్చినప్పుడు మనం తీసుకుంటే అర్థం ఏంటి? వారిని ప్రేమించినట్టే. లేదు, అవసరం లేదు, మీ వస్తువు అవసరం లేదంటే వారిని తృణీకరించినట్టు. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. తన కుమారుని ఇచ్చినప్పుడు కుమారుడి కోసం ఎంతగా తెలుసుకుంటామో దేవుణ్ణి ప్రేమించినట్టే. అందుకు దేవుణ్ణి ఎంతగా మనం తెలుసుకోవడానికి ముందుకు వెళ్తుంటామో ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాం. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని రాయించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. మన జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది మర్చిపోలేని వాక్యం. ఇది అన్ని సమాధానాలు ఈ వాక్యంలోనే దేవుడు రాయించి ఉంచాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అందుకు దేవుని గురించిన విషయాలు ఎంతగా తెలుసుకుంటామో దేవుని గురించి మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం ఉంచాడు మన కోసం, దేవుడి మనల్ని ఎలా నడిపించిపోతున్నాడు, భవిష్యత్తులో మనకి ఏం దాచి ఉంచాడు అనేది దేవుని గురించి తెలిసినప్పుడే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకు దేవుని గురించిన విషయాలు వినడానికి ఎప్పుడు వేగిరపడాలంట. దేవుడు వాక్యంలో దేవుడు రాయించింది ఏంటంటే వేగిరపడాలి దేవుడి మాటలు వినడానికి. దేవుడు మాటలు వింటే ఏం జరుగుతుంది అనేది కూడా, దేవుడు ఎలా పనిచేస్తాడు అనేది దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా వాక్యంలో రాయించి ఉంచాడు. హల్లెలూయా. అందుకు చూడండి, ఇప్పుడు చూద్దాం వాక్యం. కీర్తనలు 44వ అధ్యాయం 44:12 వచనం. కీర్తనలు 44:12. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. చూసారా, ఈ కీర్తన కోరాహు కుమారులు రచించారు. చూడండి, పైన ఉంటుంది కోరాహు కుమారులు చేసినదని. ఈ కోరాహు కుమారులు ఎవరంటే దావీదు టైంలో దేవుని సన్నిధిలో ఆరాధించేవారు ఈ కోరాహు కుమారులు. కోరాహు జీవితం వేరు. కోరాహు జీవితం దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిన జీవితం. కానీ కోరాహు కుమారులు మాత్రం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవారు దావీదు సమయంలో.
ఆ సమయంలో రచించిన కీర్తన. వీరు ఈ అధ్యాయంలో మొదటి నుంచి 8 వచనాల వరకు దేవుడు ఎంత గొప్పవాడనేది చెప్పబడతాడు. చూడండి. దేవా, మొదటి వచనం చూడండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్ని జనులు వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామం వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. హల్లెలూయా. ఈ మొదటి నుంచి 8 వచనాల వరకు దేవుడు ఎలా రక్షించాడు, దేవుడు ఎలా వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు అనేది రాయబడింది. కానీ 9వ వచనం నుంచి మారిపోద్ది, పూర్తిగా మారిపోద్ది. చూడండి, ఒక్క వచనం చూడండి, 12వ వచనం. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావంట. ఈ 9వ వచనం నుంచి చదువుకుంటూ మీరు ఇంటి దగ్గర చదివితే చక్కగా అర్థమవుతుంది. ఏంటంటే తర్వాత వచనం నుంచి దేవుడు వారి దగ్గర వ్యవహరించే విధానం గురించి మాట్లాడుతున్నారు. అంటే దేవుడే అమ్మేశారని మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే వీరు దేవుడికి విధానంలో వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు యూదులు దేవుడి విధానంలో వెళ్ళినప్పుడు, దేవుడి మాట వెనక వెళ్ళినప్పుడు వారు అమ్మి వేయబడ్డారు. అంటే అర్థం ఏంటి? శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయారు. శత్రువుల చేతిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో వారి జీవితంలో అపజయం కనబడేది. ఈ అమ్మి వేయడం అనేది మనం చూస్తే ఎలా రాబడింది? అమ్మి వేయడం. మనల్ని ఎవరు అమ్మి వేశారు? ప్రాముఖ్యంగా చూస్తే మనల్ని ఎవరు అమ్మి వేశారండి? మొదటిగా ఆదాము అమ్మి వేశాడు. ఆదాము ఎప్పుడైతే పాపానికి అమ్మి వేశాడో మానవాళ్ళందరికీ అతి భయంకరమైన దుస్థితి వచ్చింది. ఈ రోజుకి మానవుడు కష్టపడుతున్నాడంటే దేవుని తెలియకది ఆదాము నుంచి వచ్చిన సంతతి. ఆదాము నుంచి వచ్చిన సంతతి ఎప్పటికీ బాధపడుతున్నాను. ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? ఎందుకు నాకు ఈ ఇబ్బంది వచ్చింది? ఎందుకు రావాలని మానవుడు ఎందుకు ఈ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, మొదటి ఆదాము ఎప్పుడైతే మానవుల్ని అమ్మి వేశాడో మానవులందరికీ ఏమొచ్చిందండి? పాపము సంక్రమించింది. మరలా ఎవరి వల్ల మానవునికి విమోచన వచ్చింది? యేసు ప్రభు వల్ల. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పాపము నుండి విమోచించబడి దేనికి దాసులమయ్యండి? నీతికి దాసులమైతిమి. పాపం నుంచి ఎవరు విమోచించారు? ఇప్పుడు యేసుప్రభు విమోచించారు. యేసుప్రభు విమోచించడం వల్ల మనం నీతికి దాసులం అయిపోయాం. హల్లెలూయా. దేవుడు ఇంత కృపనిచ్చాడు. పాత దినాల్లో యేసుప్రభుని తెలియక ముందు దేవునికి వ్యతిరేకస్తులుగా వెళ్ళేవారు. అవునా? ఎందుకంటే మొదటి ఆదాము వల్ల, ఆ పాపం వల్ల, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల మనకి ఆ దుస్థితిలో ఉన్నాం. ఎందుకంటే అలాగే వ్యవహరించేవారు. మరి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే తెలుసుకోవాల్సింది, పాప స్థితి నుంచి ఏ స్థితికి వచ్చామండి? నీతి అనే గొప్ప స్థానాన్ని మనం పొందుకున్నాం. అందుకే దేవుని వాక్యంలో ఉంది. 1 కొరింథీ తీయండి. 1 కొరింథీ క్షమించండి 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. చూసారా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా ఆయన చేయబడ్డాడు. ఆయన ఎందుకు? మనము దేవుని నీతి అవ్వాలని ఆయన పాపంగా అయిపోయాడు. మనం ఎల్లప్పుడూ నమ్మవలసింది ఏంటంటే, మనం యేసుక్రీస్తునందు దేవుని నీతి అని నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతుంటామో ప్రతి ఆశీర్వాదము
కనబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు ఎల్లప్పుడూ ఒకటి ఆలోచిస్తుంటాడు. ముందు దినాల్లో మానవులు ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే, నా తల్లిదండ్రుల వల్ల నాకు ఈ దుస్థితి వచ్చిందేమో, నా తల్లిదండ్రులే ధనవంతులైతే నాకు ఈ పెదరికి ఉండదేమో, నా తల్లిదండ్రులే మంచి పేరు కలిగిన వాళ్ళైతే నాకు ఈరోజు ఈ స్థితి ఉండదేమో అని తల్లిదండ్రుల గురించి మాట్లాడేవారు. అవునా? తల్లిదండ్రుల గురించి, స్నేహితుల కోసం అనేక మందిని ఏ కోణంలో చూడక, ఒక వ్యక్తి తన జీవితంలో ఏ కోణం చూసుకోలేక మానవుల్ని పైకెత్తేవాడు. అవునా? మానవుల్ని పైకెత్తి చూపించాడు. తల్లిదండ్రుల్ని వేలు పెట్టి చూపించే దుస్థితిలోకి వెళ్ళిపోయాడు మనిషి. అవునా? ఇప్పటికీ దేవుని కృపణ గురించి తెలియకపోతే ఇప్పటికీ మానవుడు తల్లిదండ్రుల లోపాన్ని ఎత్తి చూపుతారు. ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రతి మానవుడికి ఈ దుస్థితి ఏ విధంగా రాబడిందంటే మొదటి ఆదాం వల్ల మానవుల్లోకి ఈ దుస్థితి వచ్చింది. అజ్ఞానం రాబడింది. మనిషి నచ్చినట్టు వ్యవహరించడం అనేది, ఈ స్వభావం అనేది రాబడింది మొదటి ఆదాం నుండి. ఇది ప్రతి మానవుడు ఎంతగా తెలుసుకుంటాడో, తర్వాత దేవుడు ఎంత అద్భుతమైన కృప ఇచ్చాడో అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని అద్భుతమైన కృప ఏంటో అర్థమవుతుంటుంది. అందుకే దేవుడు నీతి అనే స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏ స్థానాన్ని ఇచ్చాడండి? నీతి అనే స్థానాన్ని ఇచ్చాడు. ఆ నీతి అనే స్థానాన్ని మనం ప్రతిరోజు అనుభవించగలుగుతున్నామా? ప్రతిరోజు ఆ నీతి అనే విధానంలో మనం వెళ్ళగలుగుతున్నాం అనేది గ్రహించుకోలే. ఈ విధానం అనేది దేవుని వాక్యం వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుదు. ప్రాముఖ్యంగా ఏంటంటే, ఎందుకు అర్థమవుదంటే, వాక్యం వినలేనప్పుడు ఆలోచన విధానంలో అభివృద్ధి చెందడు మనిషి. ఆలోచన విధానంలో అభివృద్ధి చెందలేనప్పుడు మానవుడు వెనక్కి వెళ్ళిపోతుంటాడు. రోజు వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంత దేవుణ్ణి తెలుసుకుని, ఇంత ఆయన పాపం నుంచి విమోచించినప్పటికి కూడా మానవుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాడంటే, దేవుని గురించి తెలుసుకోలేనప్పుడు మానవుడు వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాడు. అయితే తన సామర్థ్యం చూసుకుంటాడు. తన సామర్థ్యం కూడా లేనప్పుడు ఇంకా పూర్తి స్వనీతిలోకి వెళ్ళిపోతాడు మనిషి. ఇంకా నా జీవితం వ్యర్థం, ఇంక నేను ఏం చేయలేను, నా పని అయిపోయింది. ఇంకా అది భయంకరమైన స్వనీతి. అది అయితే స్వనీతి రెండు రకాలు. నేను ఎందుకు పనికి రాను అని అనుకోవడం, అదొక స్వనీతి. రెండోది, నాకు అన్నీ తెలుసు అనుకోవడం, అదొక స్వనీతి. రెండు స్వనీతులు ఉంటాయి. మానవుడు దేవుని కృప కోసం తెలియకపోతే ఈ రెండు విధానంలో ఎక్కడో దగ్గర ఉంటాడు, కంపల్సరీ ఉంటాడు, డెఫినెట్లీ. దేవుని కృప గురించి అందుకే తెలుసుకోవాలి. దేవుడు ఎంత కృపనిచ్చాడో ప్రాముఖ్యంగా మానవుడు తెలుసుకుంటే అర్థమవుతుంది. చూడండి, ఒక విధానం చూద్దాం రండి. లేవియాకాండం 25వ అధ్యాయం 25:47 వచనం. పరదేశియే గాని, నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించి నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపించవచ్చును. వాని పినతండ్రియే గాని, పినతండ్రి కుమారుడే గాని, వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాణ్ణి విడిపించవచ్చును. హల్లెలూయా. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. ఈ సందర్భం చెప్తాను చూడండి అర్థమయ్యే రీతిలో. ఈ సందర్భం ఏంటంటే, యూదులకి దేవుడు నియమించిన విధానం, ఇది ఒక నియమం యూదులకి. ఈ సందర్భం ఏంటంటే, యూదుల జనాంగంలోకి ఒక అన్యుడు వచ్చి వారి ఉన్న ప్రజల దగ్గర నివసించేవాడు. ఒక పరదేశి నివసించి డబ్బు బాగా సంపాదించుకొని ఒక యూదుడికి అప్పిచ్చాడు. ఒక యూదుడికి అప్పిచ్చిన తర్వాత ఆ యూదుడు బాగా అప్పు అయిపోయాడు. ఎంత అప్పు అయిపోయాడంటే ఇంకా తాను అమ్ముకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఉదాహరణకు చూడండి, బ్యాంక్లో కానీ మనం బయట కానీ ఎక్కడైనా అప్పు తీసుకున్నప్పుడు వారికి ఏదో ఒకటి వస్తువు ఇవ్వాలి. అవునా? ఇల్లు కానీ ఏదైనా వస్తువు ఇవ్వాలి. కట్టలేని పక్షాన వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏదైతే వస్తువు పెట్టామో అది తీసుకుంటారు. ఇది కూడా అంతే. ఆ రోజుల్లో ఏంటంటే, డబ్బు ఎప్పుడైతే అప్పు తీసుకున్నాడో అది చెల్లించలేని పక్షాన తీసుకున్న వ్యక్తి ఆ వ్యక్తికి బానిస అయిపోవాలి.
తను తాను అమ్ముకోవడం, అది అర్థం. అమ్ముకోవడం అంటే తనకు తాను బానిస బ్రతుకులోకి, ఇంకా బానిసత్వంలోకి వెళ్ళిపోవడమే. ఆ విధంగా అమ్ముకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మరలా యూదులు అయిన వాళ్ళ కుటుంబ వంశస్థులు ఎవరైనా వాడిని విడిపించి తీసుకొచ్చింది, కావలసిన క్రయధనం చెల్లించి విడిపించి తీసుకురావచ్చు. ఇది విధానం. చూడండి 49వ వచనం. వాని పినతండ్రియే కానీ, పినతండ్రి కుమారుడే కానీ, వాని వంశంలో వాని రక్తసంధి కానీ వాణ్ణి విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎళ్ళ తను తాను విడిపించి కొనవచ్చును. ఎవరైనా విడిపించవచ్చు, కావలసిన దానికి మూల్యం చెల్లించి ఆ వ్యక్తిని తీసుకురావచ్చు. ఈ సందర్భం ఎందుకు చెప్పబడిందంటే, యేసు ప్రభు వారు ఎప్పుడైతే మొదటి ఆదాము పాపం చేయడం వల్ల మానవాళ్ళందరికీ పాపం ఎప్పుడైతే సంక్రమించిందో, మానవుడు భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆదాము మనలందరిని అమ్మేశాడు. మరి ఎవరు కొన్నారు? ఇప్పుడు యేసు ప్రభు కొన్నారు. ఆయన ఇది సందర్భం, యేసు ప్రభువును సూచనగా ఉంది. అందుకే ఎప్పుడైనా దేవుని గురించిన విషయాలు అర్థం అవ్వాలంటే యూదులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని ప్రజలు ఎవరు? యూదులు. యూదుల దగ్గర దేవుడు ఎలా వ్యవహరించాడో వాక్యంలో చూస్తే దేవుని హృదయం అర్థమవుతుంది. అందుకు దేవుడు యూదులకి ఈ నియమం ఉంచాడు. అవునా? అందుకు మొదటి ఆదాము మనలందరినీ అమ్మివేశాడు. అమ్మివేసిన తర్వాత యేసు ప్రభు వారు మనలందరినీ ఆయన కొన్నాడు. ఎలా కొన్నారు? ప్రాణం ఇచ్చి కొన్నాడు. ఆయన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు ఆయన. ఇప్పుడు మనం అందరం ఎవరి సొత్తు అవుతాం? ఆయన సొత్తు అవుతాం. అవునా? ఇంత కృపనిచ్చాడు ఆయన. మరి ముందు దినాల్లో పాపస్థితిలోకి వెళ్ళి మానవుడు దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. అవునా? దేవుని చూడడానికి కూడా అర్హత లేదు ఇంకా. అంటే దేవుని విధానంలోని లేడు మనిషి మొదటి ఆదాం వల్ల. ఎప్పుడైతే యేసు ప్రభు కృప ద్వారా మానవులందరూ ఏమయ్యారండి? ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలుగా తీర్చబడ్డాడు. మనల్ని ఎవరు విమోచించారు పాపం నుంచి? యేసు ప్రభు వారు విమోచించారు. అవునా? ఆయన ఎందుకు వచ్చారండి భూమి మీదకి? నశించిన దానిని వెదకి రక్షించాడు. చూడండి, మనం బైబిల్లోని ప్రతి కథ చూసినా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, జక్కయ్య, పొట్టు జక్కయ్య కోసం చూసారా? యేసు ప్రభు కోసం ఎంతో యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. అవునా? చెట్టు మీద ఉండి యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు. యేసయ్యని ఎప్పుడైతే చూడాలని ఆశపడ్డాడో అప్పుడే జీవితం మారిపోయింది. హల్లెలూయా! ఆయన్ని చూడాలని ఆశపడితే చాలండి, ఎటువంటి స్థితిలోనున్నా ఆయన మార్చగలడు. జక్కయ్యని అందరూ అసహించుకునేవారు, కానీ ఎవరు ప్రేమించారు? యేసయ్య ప్రేమించారు. అవునా? మనుషులందరూ అసహించుకున్నారు, ఇంటికి కూడా రానిచ్చేవారు కాదు. చూస్తేనే ఎదురు పడితేనే ఈ మనిషి ఎదురుపడ్డాడని అసహించుకునేవారు. అలాంటిది యేసు ప్రభువుని ఒకసారి చూడాలనుకున్నాడు అంతే. యేసు ప్రభుని చూస్తే ఎటువంటి హృదయమైనా మారి తీరుతుంది. హల్లెలూయా! అంత కృపనిచ్చాడు మనకి. అందుకు ఆయన నశించిన దానిని వెదకి రక్షించాడు ఆయన. ఈ దినం మనలందరినీ ఆయన విమోచించి ఏ స్థితిలోకి తీసుకెళ్ళాడండి? నీతి అనే స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఎప్పుడు మర్చిపోకూడదు ఇది. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 24. రోమపత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎలాగండి? క్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనల్ని ఎవరు విమోచించారు ఈరోజు? ఆయన విమోచన ద్వారా మనకి గొప్ప నీతి అనే స్థానాన్ని పొందుకున్నాం. మరి నీతి అనే స్థానాన్ని పొందుకున్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఈ నీతి అనే స్థానంలో ఉన్నామా? మానవుడికి ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఇప్పుడు నిజమే, కృపణ గురించే వింటున్నాం, దేవుని కృపణ గురించే తెలుసుకుంటున్నాం. మరి దేవుని కృపలో ఉన్నామా అంటే మనం ఒక వాక్యం చూసాం ఇక్కడ. చూడండి, అది చూస్తే అర్థమవుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. దేనికి దాసులమైతమండి? నీతికి దాసులమైతమే. దాసులంటే ఒక అధికారం కింద ఉండడం అండి. హల్లెలూయా! దాసులంటే అది ప్రాముఖ్యంగా. దాసులంటే ఏంటి? ఒక అధికారం కింద ఉండడం. ముందు జీవితంలో ఏ అధికారం కింద ఉన్నాం? పాపం అనే అధికారం కింద ఉన్నాం. ఇప్పుడు ఆ పాప స్థితి నుంచి ఎవరు విమోచించారు? యేసు ప్రభు విమోచించి నీతికి మనల్ని
దాసులుగా చేశాడు. అంటే ఇప్పుడు మన మీద ఏది అధికారం చలాయిస్తుంది? నీతి. మరి ఇప్పుడు అది తెలియాలి. హల్లెలూయా. ఇప్పుడు అది తెలియడమే మర్మం. అది సులువేలేండి. దేవుడి జ్ఞానం తెలుస్తుంటే ఏదైనా సులువే. దేవుని గురించిన విషయాలు తెలుసుకుంటేనే అర్థమవుతుంది. దేవుని గురించిన విషయాలు తెలుసుకోకపోతే, కృపను గురించి వినకపోతే మానవుడు ఎందులో ప్రయాణిస్తున్నాడో కూడా తెలియదు. అందుకే చూడండి 14వ వచనం, అదే అధ్యాయం అండి, రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవుడు రాయించి ఉంచాడండి. ఎందుకు? మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ఏలుబడి చేయదు. ఎంతగా కృపను గురించి తెలుసుకుంటామో మన మీద ఏమి ప్రభుత్వం చేస్తుందో అర్థమవుతుంది. హల్లెలూయా. కృపను గురించి వింటేనే అర్థమవుతుంది. కృపను గురించి వినకపోతే మానవుడు ఎటు వెళ్తాడో కూడా తెలియదు. నచ్చిన విధానం, మానవునికి నచ్చిన విధానాలు ఉంటాయి, లేదా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాననుకొని ధర్మశాస్త్రంలోనే వెళ్తాడు. జీవితాంతం అదే జరుగుతుంది. ఈ జరిగే ప్రక్రియలో వయసు అయిపోద్ది. హల్లెలూయా. ఈ ప్రక్రియలో మానవుడికి నియమించబడిన వయసు అంతా అయిపోద్ది. వృద్ధాప్యం వచ్చేది. ఈ వృద్ధాప్యం వెనక్కి చూసుకుంటే నేను ఏం సాధించాను అనేది సాధింపు ఏమి ఉండదు. ఏదో సాధిద్దాం అనుకుంటాడు, ఏది సాధించలేడు. అందుకే కృపను గురించి, యేసు ప్రభు గురించి తెలుసుకుంటే జీవితం ఏంటో అర్థమవుతుంది. ఆయన గురించి తెలుసుకోకపోతే జీవితం అర్థమవుతుంది. జీవితం ఎప్పటికీ అర్థమవుతుంది. యేసు ప్రభు గురించి తెలుసుకోకపోతే జీవితం అర్థమవుతుంది అనుకుంటారు అంతే మానవుడు. అదొక భ్రమ. అర్థం అవ్వదు. యేసు ప్రభు గురించి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు మనం దేవుడు నీతికి దాసులుగా చేశాడు కదా. మరి ఆ నీతికి దాసులుగా చేయబడిన తర్వాత మరి నేను నీతిలో వెళ్తున్నానా, మరి నా మీద ప్రభుత్వం ఏలుబడి చేస్తున్నా, నీతి నా మీద ప్రభుత్వం చేస్తుంది అనేది దేవుడి జ్ఞానం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీరు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవుడు వాక్యలో చూసారు ఎంత చక్కగా రాయించాడో. మనకి జ్ఞానం రావాలని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించాడు. మళ్ళీ చదువుతాను చూడండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ వాక్యం చదవగానే మానవుడికి వచ్చే ఆలోచన ఏంటంటే, నీతి ప్రవర్తన అంటే నీతి క్రియలు అనుకుంటాడు. నీతి క్రియలనే ప్రతి మానవుడికి ఇదే వస్తుంది. నీతి క్రియలనే వస్తుంది. అంటే నేను నీతి క్రియలు చేయాలా, నీతిగా జీవించాలా, నీతిగా బ్రతకాలా అని కష్టపడడానికి వాక్యం చూసి చాలామంది గడిచిన దినాల్లో కొంతమంది బోధించి ఉండొచ్చు. కానీ మానవులుగా చదివినప్పుడు కూడా ఆలోచన కూడా అదే వస్తుంది. నీతి ప్రవర్తన అంటే నీతి క్రియలనే వస్తుంది. కానీ అది కాదు, నీతి క్రియలు కాదు. అంటే నేను నీతి క్రియలు చేయలేము, నీతిగా బ్రతకాల అని అనుకుంటాడు, కానీ కాదు. మళ్ళీ చదువుతాను చూడండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అంటే ఇక్కడ దేవుడు ఏం రాయించాడు? నీతికి మేల్కోమంటున్నాడు. దేనికి మేల్కోవాలండి? నీతికి మేల్కోవాలి. పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. ఇక్కడ చూద్దాం. ముందు జ్ఞానం చూస్తే మనకు అర్థమవుతుందండి. జ్ఞానం చూద్దాం. సామెతలు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. సామెతలు 2:10. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. హల్లెలూయా. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. 2:10. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. జ్ఞానం ఏం చేస్తుందండి? హృదయంలోకి వెళ్తుంది. అవునా? తెలివి నీకు మనోహరముగా నుండంటే ఈ సందర్భం తెలివి కాదండి, జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానము నీకు మనోహరముగా నుండును. దేనికి మనోహరం అండి? నీకు అంటే ప్రాణానికి.
మానవుని యొక్క ప్రాణానికి దేవుని యొక్క జ్ఞానము మనోహరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రాణం అంటే ఆలోచన విధానం. దేవుడి జ్ఞానం తెలిస్తే మానవుడు ఆలోచన విధానంలో అభివృద్ధి చెందుతాడు. ప్రాముఖ్యంగా దేవుడి జ్ఞానం లేకపోతే అభివృద్ధి చెందడు. దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోకపోతే అభివృద్ధి చెందడు, ఎప్పటికీ చెందడు మనిషి. అందుకే దేవుని గురించిన విషయాలు తెలుసుకోవడానికి వాక్యం వినాలి ప్రతిదినం. ఎంతమంది వింటున్నారండి? ప్రతిదినము ఎంతమంది వాక్యం ప్రతిదినము వింటే దేవుడి జ్ఞానంలో ఎదుగుతారు, ప్రాణములో వర్ధిల్లుతాడు మనిషి. హల్లెలూయా. ప్రాణములో వర్ధిల్లిన మనిషికి అన్నీ అర్థమవుతాయి దేవుని విషయాలు. ఇక్కడ అలాగే ఈ వాక్యం చదువుకున్నాం కదండి, 1 కొరింథీ మళ్ళీ 2 అక్కడికి వచ్చేయండి. ఇప్పుడు చదివితే అర్థమవుతుంది. 1 కొరింథీ 15:34. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. చూసారా, దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే దేవుని మర్మాలు అర్థమవ్వం, దేవుడు ఎంత కృపనిచ్చాడో అర్థమవదు. అందుకేముంది, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. అంటే దేవుడి గురించిన జ్ఞానం లేదంట. దేవుడు కొరింథీ సంఘానికి పౌలు వాడుకొని రాయించాడు. అలాగే దీని సంఘంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోమంటున్నాడు. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం తెలుసుకుంటే దేవుడు ఏం దాచుంచాడు, దేవుడు మానవుడికి ఏమి ఇచ్చాడు అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది అంటే మానవులు వ్యవహరించే విధానం, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి? కోపం చూపిస్తారు. ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తారు. బాధ వచ్చినప్పుడు బాధ చూపిస్తారు. అవునా? అదే మాట్లాడేటప్పుడు కోపం వచ్చినప్పుడు కోపపు మాటల విధానం వస్తుంది. అవునా? అంటే చాలామంది వ్యక్తులు మనం చూసి ఏమంటామంటే ఆ వ్యక్తి మాట్లాడే విధానం బాగోలేదంటాం, విధానం అంటాం. అవునా? విధానం గురించి మాట్లాడుతున్నాం అంటే ఆ వ్యక్తిలో ఉన్నదే బయటకు వస్తుంది. అవునా? కొత్తగా బయట నుంచి తెచ్చుకోవట్లేదు మానవుడు బయట నుంచి తెచ్చుకోవట్లేదు, ఆ వ్యక్తిలో ఉన్నదే బయటకు వస్తుంది. కోపం ఉంటే కోపం బయటకు వస్తుంది, ప్రేమ ఉంటే ప్రేమ బయటకు వస్తుంది, ఆనందం ఉంటే ఆనందం బయటకు వస్తుంది. అది ఖచ్చితంగా మానవుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అది విధానం. అది ఇక్కడ సందర్భం కూడా అదే, దేవుడు అదే చెప్తున్నాడు, అదే జ్ఞానం. దేవుడి జ్ఞానం ఎప్పుడు సులువుగానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా? మానవుల్లో కోపం ఉంటే కోపం వస్తుంది, విధానం అది. ఆ వ్యక్తి మాట్లాడే విధానం బాగలేదు, కోపంగా మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి మాట్లాడే విధానం బాగుంది, ప్రేమగా మాట్లాడుతున్నాడు, విధానం కోసం మాట్లాడుతున్నాడు, ఉన్నదే బయటకు వస్తుంది. ఇది కూడా అలాగే. ఇప్పుడు నీతి అనేది ఆయన మనలో పెట్టాడు. హల్లెలూయా. నీతికి మేలుకోమంటున్నాడు, అది సందర్భం. దేవుడు దేనికి మేలుకోమంటున్నాడండి? నీతికి మేలుకోమంటున్నాడు. నీతి అనే స్థానం మనకి ఇచ్చాడు ఆయన. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అనే స్థానంలో మనల్ని ఉంచాడు. ఇప్పుడు అంటే ఆ నీతి మనలో ఉంది. హల్లెలూయా. దానికి మేలుకోమంటున్నాడు ఆయన. మళ్ళీ చూడండి 34. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇక్కడ చూసారా 34వ వచనంలోనే పాపము చేయకుడు అనగానే మళ్ళీ పాపం వచ్చింది అనుకుంటారు. అంటే పాపం చేయకుండా ఉండాలి కదా, నీతి క్రియలు చేయమంటున్నారు. పాపం చేయకుండా బాగా బ్రతికి నీతి క్రియలు చెయ్యలేమో, ఇలా కూడా ఆలోచిస్తాడు మనిషి. అంటే దేవుడు ఏం రాయించి ఉంచాడంటే నీతికి మేల్కోమంటున్నాడు. అంటే నీతికి మేల్కొనే విధానంలో ఉండు, నీ విధానం ఇది కాదని దేవుడు రాయించాడు. హల్లెలూయా. నీ స్థానం ఇది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందండి? అది అందుకే ప్రతిదినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలకాలి. ఆ నీతి అనే స్థానాన్ని మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. అది పలికితే సరిపోద్దంటే సరిపోద్ది, జీవితం ఇంకా చాలు. ఇంకా అది పలుకుతూనే బ్రతికివచ్చు భూమి మీద. ఎందుకంటే పాపం వల్ల మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. అవునా? ఇప్పుడు ఎవరి వల్ల దేవుడికి దగ్గరయ్యాం? యేసు ప్రభు వల్ల. ఇంకా జ్ఞానం చూడండి. దేవుడి జ్ఞానం చూస్తే అద్భుతంగా ఉంటుంది. చూడండి, సులువేనండి. దేవుడు ఎప్పుడు సులువుగానే రాయిస్తాడు, మానవుడే కష్టంగా తీసుకుంటాడు. ఆదికాండం 1:26.
ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు ఏం చేశాడండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. ఎవరి స్వరూపం ఏంటి? ఇప్పుడు మనం ఆయన స్వరూపంలో ఉన్నాం, అవునా? వారు ఏం చేస్తారంట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు అంత కృపించాడండి, ఏలమని చెప్పాడు ఆయన. ఇంకా చూడండి 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ చూడండి 28. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. అంటే ఇది మనకు ముందు కథ ఉంది, అంటే ఆదాము సమయంలో కదా, ఇంకా పాపం చేయాలి అప్పుడు కథ ఉంది. అవును, అప్పుడే ఉంది. అప్పుడున్న ఆశీర్వాదాన్ని మొదటి ఆదాము కోల్పోయాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎవరి వల్ల వచ్చింది? యేసు ప్రభు వల్ల వచ్చింది. ఆ ఆశీర్వాదమే దేవుని నీతి. హల్లెలూయా. దేవుని నీతి అండి. ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఏంటి? ఇప్పుడు దేవుని నీతి. ఇప్పుడు వీళ్ళిద్దరిని దేవుడు ఏం చేయమన్నాడు? ఏలమన్నాడు, అవునా? మనం యేసుక్రీస్తునందు దేవుని నీతి అని ఎంతగా నమ్ముతుంటామో ప్రతిదినం ప్రతి క్షణం ఏలుబడి చేస్తాం. హల్లెలూయా. ముందున్నదే ఇప్పుడు వచ్చిందండి. మొదటి ఆదాం కోల్పోయాడు, రెండో ఆదాం వల్ల మరలా వచ్చింది. ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల వచ్చింది. మరలా కృపను మనం పొందుకున్నాం. ఇంత కృపను ఆయన ఇచ్చాడు మనకి. ఇదే దేవుని కృప అండి. ఈ దేవుని కృపను ఇంకా బైబిల్లో వింటున్న కొలది మానవుడు తీసుకోలేడు. కృప ఎక్కువ అవుతున్నా మానవుడు తీసుకోలేడు. ఎందుకంటే కృప అంత అద్భుతంగా ఉంటుంది, మానవుడు ఆలోచన విధానానికి అర్థమవుదు. ఇప్పుడు చూడండి, ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగానికి డిగ్రీ అర్హత అయిన వ్యక్తినే తీసుకుంటారు, కానీ ఏ అర్హత లేని వ్యక్తికి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఉదాహరణకు అదే కృప. ఆ ఉద్యోగము డిగ్రీ చదువుకున్న వ్యక్తికి ఇవ్వాలి, కానీ అర్హత లేని వ్యక్తికి ఆ ఉద్యోగం ఇవ్వబడింది. అంటే అర్థం ఏంటి? పక్కన ఎవరో వ్యక్తి ఉంటే ఎలాగిస్తారని అడుగుతారు, అవునా? ఆ ఉద్యోగం డిగ్రీ చదువుకున్న వ్యక్తికి నియమించబడిన తర్వాత మీరు ఎలాగిస్తారని ఇంకో వ్యక్తి అడుగుతాడు. దేవుడు మన ఎడల చూపిన కృప అంత గొప్పది. అంతకు మించిన కృప చాలా గొప్పది, మన ఊహకు కూడా అందదు. ఇది ఉదాహరణ మాత్రమే. దేవుడు మన ఎడల ఎంత కృపను చూపాడంటే, మొదటి ఆదాం కోల్పోయిన తర్వాత రెండో ఆదాం యేసు ప్రభు ద్వారా కృపను మనం పొందుకున్నాం. ఈ కృపను గురించి ఎంతగా తెలుసుకుంటామో, దేవుని వాక్యం వినకుండా ఆ మానవుడు ఉండలేడు. మానవుడు ఎల్లప్పుడూ వాక్యం వింటూనే ఉంటాడు. ఇంకా చూద్దాం, దేవుని స్వరం వినాలని ఉంది, దేవుని స్వరం నాకు ఇంకా వినాలని ఉంది అని ఆశపడుతున్నప్పుడు దేవుడు వాక్యంలో రాయించి ఉంచాడు, అవునా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ద్వారా పాపం నుంచి విమోచించబడ్డాం, అవునా? పాపం నుంచి విమోచించబడ్డాం, నిజమే. మరి పాపం నుంచి విమోచించబడిన తర్వాత మరి ఇంకేం అనుభవిస్తాం? అంటే విమోచనలో అంతేనా? అంటే యేసుప్రభు కృప ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, విమోచించబడ్డాను. మరి విమోచనలో ఇంకేమున్నాయంటే, దేవుడు వాక్యంలో దేవుడు అనేకం రాయించి ఉంచాడు. ఒక సందర్భం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 51 తీయండి. 51 11. 51:11. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. చూసారా, దేవుడు విమోచించిన తర్వాత మానవుడు ఏమనిపిస్తాడండి? సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేది. ఎప్పుడు సంతోషం ఉంటుంది, అవునా? దుఃఖమును నిట్టూపును తొలగిపోతుంటాయి అంట. విమోచించబడ్డామని నమ్ముతుంటే ఎప్పుడు సంతోషం ఆనందం అనుభవిస్తాం, బాధ దుఃఖం అన్నీ పారిపోతుంటాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంత కృప ఇచ్చాడు మనకి. ఎల్లప్పుడూ ఆయన విమోచన మనం నమ్ముతుంటే సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తామంట. ఇది నా సొంతంగా ఉందంటే దేవుడు రాయించి ఉంచాడా? అందుకే ఎల్లప్పుడూ మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిమంతులు అని నమ్మాలి.
నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందుల విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డాం. పాపం నుండి దేవుడు విమోచించి నీతి అనే స్థానాన్ని ఇచ్చాడు మనకి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది ఎంతగా మనం పలుకుతుంటామో ఎల్లప్పుడూ సంతోషాన్ని అనుభవిస్తాం. ప్రతి బాధ నిట్టూర్పు తొలగిపోతుందంట. ఎంతమంది నమ్ముతున్నారండి? అందుకే ప్రతిదినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతి అనే మాట పలకాలి. పలికితే ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆనందాన్ని అనుభవిస్తాం. ప్రతి బాధ, ప్రతి వేదన తొలగిపోతుంది. మానవులందరికీ ఉంటుంది ఒక ప్రశ్న, ఈ బాధ ఎలా పోతుంది, కష్టం ఎలా పోవాలి, మరి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి కదా, నా జీవితంలో ఎంత కష్టం వచ్చింది కదా, ఎలా పోతాయి అన్నప్పుడు దేవుడు ఈరోజు మానవులందరికీ ఇచ్చే సమాధానం ఏంటంటే, యేసు ప్రభు ద్వారా ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఎవరైతే నమ్ముతారో ప్రతిదినము దేవుడిచ్చిన ఆనందాన్ని అనుభవిస్తారు, దేవుడిచ్చిన సమాధానాన్ని అనుభవిస్తారు. ప్రతి బాధ, ప్రతి వేదన తొలగిపోతుంది. హల్లెలూయా. సరే, మరి ఇప్పుడు దేవుని స్వరాన్ని వినాలని ఆశగా ఉందని ఎంతమంది ఆశపడుతున్నారు? దేవుని స్వరాన్ని నేను వినాలి, దేవుడు ఎలా మాట్లాడతాడు అని అన్నప్పుడు, మరి నాకు బాధ ఉంది, నాకు వేదన ఉంది, నాకు కష్టం ఉంది, ఆయన స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను అన్నప్పుడు, మరి బాధలో దేవుడి స్వరాన్ని వినిపిస్తాడా? లేదంటే మంచి భక్తిలో ఉన్నప్పుడు దేవుడి మాట వినబడుతుంది అనేది మానవునికి ఉన్న ప్రశ్న. బాధలు ప్రతి మానవుడికి ఉంటాయి. ప్రతి మానవుడికి కష్టాలు ఉన్నాయి, సమస్యలు, బాధలు ఉన్నాయి. మరి దేవుడి స్వరం వింటే జీవితంలోని గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాడని దేవుడి వాక్యంలో ఉంది. మరి దేవుడి స్వరం ఎలా వినబడుతుంది అంటే, నేను ఇంకా భక్తి చేయాలా, ఇంకా భక్తిగా ఉండాలా అని మానవులకు ఉన్న ప్రశ్న. అంటే చూడండి, పాత దినాల్లో ఎక్కువ భక్తి చేయడం వల్ల కొంత శాంతిమూర్తుల్లాగా అవుతారు. అవునా? కొంత శాంతం కనిపించేలాగా మనుషులు వ్యవహరిస్తారు. ఏ మానవుల్లో అది ఉండదు. యేసుప్రభుని గురించి తెలుసుకుంటేనే వస్తుంది శాంతి అనేది, ప్రాణానికి విశ్రాంతి అనేది ఆయన ద్వారానే వస్తుంది. కానీ మానవులు అలా వ్యవహరిస్తామని వెళ్తుంటారు, కానీ అలా జరగదు. ప్రతి మానవుడికి కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, చిరాకు వస్తుంది. ప్రతి మానవుడికి వస్తుంది. ఇక్కడి నుంచి వాక్యం మాట్లాడుతున్నారంటే ఏ చిరాకు, బాధ ఉండదు అనుకోకండి, అన్నీ ఉంటాయి. అవునా? ప్రతి మానవుడికి ఉంటాయి. ప్రతి మానవుడికి కోపం ఉంటుంది, చిరాకు ఉంటుంది, బాధ ఉంటుంది. మరి అలాంటి సమయంలో కూడా దేవుడు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 51:7 చూడండి. నీతి అనుసరించి వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. ఇక్కడ చూడండి, దేవుడు ఏం రాయించి ఉంచాడంటే, నీతిని అనుసరించి వారలారా అని రాయించి ఉంచాడు. అక్కడ అర్థం ఏంటంటే, దేవుని నీతిని తెలుసుకొని వారలారా. ఏంటండి? దేవుని నీతిని తెలుసుకొని వారలారా నా మాట వినుడి. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినాలనుకొని ఆశపడుతున్నాం కదా మనం. దేవుని నీతిని గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో దేవుని మాట వినడానికి వెళ్తాం. హల్లెలూయా. దేవుడి మాట వినడానికి వెళ్తామండి. దేవుని నీతిని గురించి తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని ఎలా విమోచించాడో తెలుసుకొని నమ్మడం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకో వాక్యం చూస్తే అర్థమవుతుంది. రోమాపత్రిక 5:17 తీయండి. రోమాపత్రిక 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలియల్లా కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. ఎలా ఏలుతారండి? ఒకని ద్వారానే ఏలుబడి జరుగుతుంది. మళ్ళీ చదువుతాను చూడండి. మరణము ఒక్కని అపరాధం వలన వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలియల్లా కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై. ఏం పొందువారండి? నీతి దానమును పొందువారు. అంటే యూదుల భాషలో పొందడం అంటే మన భాషలోకి వచ్చేటప్పటికి నమ్మడం అండి. యూదుల భాషలోని చాలా విధానాలు ఉంటాయి. ఇక్కడ పొందుకోవడం అంటే నమ్మడం, పొందడం అంటే ఏంటండి? నమ్మడం. వారు ఏమవుతారు? జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. చూసారా? ఏలుబడి జరుగుతుంది. ఎంతగా మనం దేవుని యొక్క విమోచనని నమ్ముతామో ప్రతిదినము ఏలుబడి చేస్తాం ఖచ్చితంగా. అందుకు మనం ఆయన నీతిని గురించి ఎంతగా తెలుసుకుంటామో దేవుని మాట వినడానికి వెళ్తాం. హల్లెలూయా. దేవుని మాటను ఖచ్చితంగా వింటామండి. దేవుని నీతి గురించి తెలుసుకుంటున్న కొలది ఖచ్చితంగా దేవుని మాటను
వింటాం. హల్లెలూయా. మరి దేవుని మాటను వింటే మరి ఏం వస్తుంది జీవితంలోకి అనేది చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 32:17. 32:17. నీతి సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యం వింటే ఏమవుతుందంటే నీతి సమాధానం కలుగు చేస్తుందంట. ఆయన గురించి వింటే జీవితంలోకి సమాధానం వస్తుందండి. రెండోది, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరము కలుగును. అంటే ఇప్పుడు ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. దేవుని మాట వినడం అంటే నిర్వచనం ఏంటంటే, దేవా నా జీవితంలో మీరు పని చేయండి అని దేవుణ్ణి అడగడం. హల్లెలూయా. దేవుణ్ణి మాట వినడానికి వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అడుగుతున్నాం, దేవా నా జీవితంలో మీరు పని చేయండి అని. దేవుని గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో జీవితంలో సమాధానం ఉంటుంది. రెండోది, నిత్యమును నిమ్మలమును నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. ఆయన మాట వింటే ఎల్లప్పుడూ ధైర్యంగానే ఉంటామండి. దేవుడు అంత కృపనిచ్చాడు మనకి. దేవుడు ఎల్లప్పుడూ ఆయన కృపను చూపిస్తూనే ఉంటాడు. అందుకే మనం ప్రతిదినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలుకుతున్నామంటే అర్థం ఏంటంటే నీతి మన మీద ఉండి ప్రభుత్వం చేస్తుందండి. హల్లెలూయా. మనలో నీతి ఉంచాడు ఆయన. శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా ఆయన తీర్చాడు. మాట పలకడం అంటే మన మీద నీతి ప్రభుత్వం చేస్తుంది. హల్లెలూయా. ఇదేనండి జవాబు. ఇప్పుడు ఎల్లప్పుడూ మనం మాట పలుకుతున్నామంటే నేను యేసుక్రీస్తునందు దేవుని నీతి అనే మాట పలుకుతున్నామంటే మనము నీతికి దాసులుగా ఉన్నామని అర్థం. హల్లెలూయా. నీతికి దాసులుగా ఉన్నవారు ఎప్పుడు నీతి గురించే తెలుసుకుంటారు. నీతి గురించి తెలుసుకున్న మనుషులు ఎప్పుడు ఆయన మాటను వింటారు. ఆయన మాటను ఎందుకు వింటారంటే, దేవా నా జీవితంలో నువ్వు పని చేయండి అని దేవుణ్ణి అడుగుతున్నారని అర్థం. దేవుని వాక్యం వినకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారని అర్థం. అర్థమైందా? దేవుని మాట వినకపోతే దేవుడు పని చేయడు. అంటే దేవుని మాట వింటున్నామంటే అర్థం ఏంటి? దేవా నా జీవితంలో, చెప్పండి, నా జీవితంలో మీరు పని చేయండి అని అర్థం. అందుకే గడచిన సంవత్సరాలు దేవుడు ఎన్నోసార్లు చెప్పించాడు, దేవుని మాట వినకపోతే దేవుడు పని చేయడు. మరి ఈ భూమి మీద బ్రతకాలంటే అంత సులువు కాదు. యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి పరలోకానికి అర్హులుగా దేవుడు ఎప్పుడో ఇచ్చాడు. ఆయన యేసుప్రభుని ఎవరైతే హృదయంలో నమ్ముతారో ఆ వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడే. యేసయ్యను నమ్మిన ప్రతి మనిషి నీతిమంతుడే, నీతిమంతురాలే. మరి భూమి మీద బ్రతకాలంటే ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వినడం అంటే దేవుని వాక్యం వినడం. దేవుని వాక్యం వినడం అంటే, దేవా నా జీవితంలో మీరు పని చేయండి అని దేవుణ్ణి అడుగుతున్నాం. దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా ప్రతిదినము ప్రతిక్షణం ఏలుబడి చేస్తామండి. హల్లెలూయా. ఆయన మాటతో సమస్తాన్ని చేశాడు. ఆయన మాటతో సృష్టిని సృజించాడు. వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన ఆయన స్వరం వింటే జీవితంలో ఎప్పుడూ సమాధానాన్ని అనుభవిస్తాం, ధైర్యాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. శిరస్సు ఎవరు? ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. దేవుడు తన వాక్యంలో ప్రతి కథలో ఆయన ఉద్దేశాన్ని ఉంచాడు. ఆయన హృదయం చూపించాడు. ఆయన హృదయం అది. అందుకే ఎల్లప్పుడూ ఆయన స్వరం వినమంటాడు. ప్రతి ఉపమానంలో చూడండి, చెవులు గలవాడు వినుగాక అని యేసుప్రభు పలుకుతారు ఒక మాట. అందరికీ చెవులు ఉంటాయి, కానీ వినేవారు కొంతమందే. అందుకే యేసుప్రభు వారు ఆ మాట పలుకుతారు, చెవులు గలవాడు వినుగాక అని. ఎవరైతే ఆయన స్వరం వింటారో ఆయన జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. సమాధానాన్ని ఆయన స్వరాన్ని విన్న మనిషి సమాధానాన్ని అనుభవిస్తాడు. దేవుడిచ్చిన సమాధానాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. అందుకే ఎల్లప్పుడూ మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిని అనే మాట పలకాలి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతి మాట పలుకుతున్నామంటే అర్థం ఏంటంటే మన మీద నీతి ప్రభుత్వం చేస్తుంది. హల్లెలూయా.
నీతి మనల్ని ప్రభుత్వం చేస్తూ నడిపిస్తూనే ఉంటుంది. ఈ భూమి మీద సులువుగా ముందుకు వెళ్ళిపోగలం, ప్రతి విషయంలోనూ సులువుగా వెళ్ళగలం. దేవుడు నడిపిస్తాడు. ఇది దేవుడు నడిపించే విధానం. ఇంత కృపనిచ్చాడు సంఘానికి. ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తి ఈరోజు నీతిమంతుడే. ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలే. దేవుడు ఎల్లప్పుడూ ఇది నమ్మమంటున్నాడు, పలకమంటున్నాడు. పలికితే ఎల్లప్పుడూ మనం అనుభవిస్తూనే ఉంటాం. ఏలుబడి జరుగుతుంది. ఎంతమంది ఏలుబడి చేయాలనుకుంటున్నారు? ప్రతిదినము పలకండి, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని పలుకుతున్నప్పుడల్లా ఏలుబడి చేస్తూనే ఉంటాం. హల్లెలూయా. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన సిలువలో బాధ అంతటిని భరించాడు. ఆయన శరీరంలో మానవాళందరి బాధను భరించాడు. ఆయన శరీరం నలిగిపోయింది, ఆయన శరీరం చీల్చివేయబడింది. ఎందుకంటే మనం ఆరోగ్యాన్ని అనుభవించాలని ఆయన బాధ అంతటిని భరించాడు. ఈ దినం ఎవరికైనా బాధ ఉందా? శరీరంలో బాధ, వేదన, ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి పలకమంటున్నాడు. ఆయన అంత కృపనిచ్చాడు. ఆయన అంత కృపనిచ్చాడు, నమ్మమంటున్నాడు. ఆయన ఈ సమయంలో కూడా ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, ఎంతగానో చిందించాడు. ఒకప్పుడు మానవుడు పాపానికి దాసుడై వెళ్ళేవాడు, పాపం కింద బ్రతికేవాడు, బాధ, వేదన, కష్టంతో బ్రతికేవాడు. కానీ ఈ దినం గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. ఆయన రక్తంతో కడిగి నీతిమంతురాలుగా తీర్చాడు. ఆయన ఇంత గొప్ప కృపనిచ్చాడు. ఆయన ఏలుబడి చేయమంటున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన నీతి అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ నమ్మమంటున్నాడు, మిమ్మల్ని నేను నీతిమంతులుగా చేశానని. ఈ సమయంలో కూడా నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాన్న. మీరు ఇంత కృపనిచ్చావయ్యా, మీకు వందనాలు. అవునయ్యా, పాపం మా మీద ప్రభుత్వం చేసేదయ్యా. మొదటి ఆదాం పాపం వల్ల పాపం మా మీద ప్రభుత్వం చేసి దేవా, భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయిన మమ్మల్ని మీ కృప చూపి మమ్మల్ని రక్షించావయ్యా, మీకు వందనాలు. మీకేమి ఇవ్వలేము నాయన, మీకేమి ఇవ్వలేము. ఇంత కృపనిచ్చావయ్యా. అయ్యా, శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చావయ్యా. మాకు నీతి అనే గొప్ప స్థానాన్ని ఇచ్చావయ్యా, మీకు వందనాలు. అయ్యా, మమ్మల్ని అందరినీ మీరు రక్షించి నీతి అనే గొప్ప స్థానాన్ని ఇచ్చావయ్యా. ప్రతి దినము నమ్మమంటున్నావయ్యా. మమ్మల్ని నేను నీతిమంతులుగా చేశానని నమ్మమంటున్నారు. ఆ నీతిని మాలో పెట్టారు నాయన. కృపనిచ్చినందుకు వందనాలు. అయ్యా, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను దేవా. వారి పరిస్థితులు మీకు తెలుసు నాయన. అయ్యా, వారి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీ జ్ఞానము, మీ కృపను దయచేయండి అయ్యా. మీ కృపను, జ్ఞానం దయచేయండి అయ్యా. ఎవరికైనా కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా, మానసికంగా కానీ వ్యక్తిగతంగా కానీ నాన్న సమస్యలుంటే మీ కృపను దయచేయండి అయ్యా. ఆ బాధ నుంచి, సమస్య నుంచి మీరు మాత్రమే విడుదల చేయవారు నాయన. మీరు విడుదల ఇచ్చారయ్యా. మీరు పలకమంటున్నారయ్యా. నీతిమంతులుగా నేను చేశానని మీరు పలకమంటున్నారు అయ్యా. అవునయ్యా, మీ గొప్ప ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీతికి మమ్మల్ని దాసులుగా చేసిన విధానం బట్టి వందనాలు. మళ్ళీ నీతికి దాసులుగా మమ్మల్ని మీరు చేశారయ్యా. ఎల్లప్పుడూ పలకమంటున్నారయ్యా, పలకమంటున్నారయ్యా. అయ్యా, మేము నమ్మి పలికే గొప్ప కృపలోకి మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీ బిడ్డలందరినీ మీరు నడిపించుకోండి అయ్యా. సంఘం మీది నాయన, సంఘానికి శిరస్సుగా మీరు ఉండి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. ఎల్లప్పుడు మీ మాటను విని ముందుకెళ్ళే కృపను దయచేయండి. వినే హృదయం దయచేయండి. వినగలిగే దేవా హృదయం దయచేయండి అయ్యా. వినే సామర్థ్యం దయచేయండి అయ్యా. అయ్యా, వింటే మా జీవితంలో మీరు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటారయ్యా. అయ్యా, వినే సామర్థ్యం మీరు మాకు దయచేయండి. వినే సామర్థ్యం అయ్యా మాకు ఇచ్చినందుకు వందనాలు. సంఘానికి మీరు ఇచ్చినందుకు వందనాలు. వినగలిగే హృదయం మీరు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. అయ్యా, మీ బిడ్డలందరూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఎల్లప్పుడూ నాయన మీరు నమ్మంటున్నారు. నీతిమంతులను నమ్మమంటున్నారయ్యా.
అయ్యా మీ కుమారుడు ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసుకున్న విధానం బట్టి వందన. అయ్యా మీరు మహిమ పొందుకోండి అయ్యా, మీరు ఘనత పొందుకోండి అయ్యా. మమ్మల్ని నడిపించి మీరు మహిమ ఘనత పొందుకోమని, సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్.